Hello friends, welcome to our channel Budget Friendly Properties. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఫుల్లీ ఫర్నిష్డ్ ప్రాపర్టీస్ 2 తీసుకొచ్చానండి. అవి కూడా చాలా అద్భుతంగా అమోఘంగా అయితే ఉంటాయి అన్నమాట. ప్రాపర్టీ వచ్చేసి ఎక్కడ అనుకుంటున్నారా? ఇది హయత్ నగర్ బస్ స్టాండ్ బ్యాక్ సైడే మనకు మదర్ డైరీ అయితే అందరికీ తెలుసండి. మదర్ డైరీ బ్యాక్ సైడే డాక్టర్స్ కాలనీ ఉంటుంది. ఆ డాక్టర్స్ కాలనీలో అయితే ఈ 2 ప్రాపర్టీస్ ఉన్నాయండి. ప్రాపర్టీ వచ్చేసి మనకు 150 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. డైమెన్షన్స్ వచ్చేసి మనకు 22.5 × 60 డైమెన్షన్స్ అనమాట. G+1 ఉంటుందండి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు 2 BHK ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ కూడా 2 BHK ఉంటుందండి. ప్రాపర్టీ ముందు మనకు 25 ఫీట్ రోడ్ కూడా ఉందండి. రోడ్ నుంచి అయితే చాలా దగ్గరలో అయితే ఈ ప్రాపర్టీస్ ఉన్నాయండి. 1 కాదు 2 కాదు, మంచి ప్రాపర్టీస్ అండి. మంచి కాలనీలో అయితే ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇక మనకు ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు ఏవైతే గేట్స్ ఉన్నాయో గేట్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. మంచి 10 ఫీట్ గేట్స్ అండి. అదేవిధంగా మనకు పక్కకే ప్లాంట్స్ పెట్టుకోవడానికి మంచిగా ప్రొవిజన్స్ కూడా ఇస్తున్నారండి. ప్రాపర్టీ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి. 150 స్క్వేర్ యార్డ్స్ 2 ప్రాపర్టీస్ పక్కకే ఉంటాయండి. మీరు బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ తీసుకోవాలనుకుంటే సేమ్ డైమెన్షన్స్, సేమ్ ప్రైస్, సేమ్ లొకేషన్లో మంచి ప్రాపర్టీస్ మీకోసం తీసుకురావడం జరిగిందనమాట. ఒకసారి లోపలికి వెళ్దాం. ఫస్ట్ లోపలికి ఎంటర్గానే పార్కింగ్ ఉంటుందండి. పార్కింగ్లో మనం ఈజీగా 2 కార్స్ పార్క్ చేసుకోవచ్చు. ఆ విధంగా అయితే తీసుకున్నారు. నెక్స్ట్ ఇక వాటర్ విషయానికి వస్తే మంచిగా బోర్ వాటర్ ఉందండి. ఈ ఏరియాకు మనకు మున్సిపల్ వాటర్ కూడా వస్తుందన్నమాట. పార్కింగ్లో కింద కంప్లీట్ గ్రానైటే తీసుకున్నారండి. ఇక్కడ మనకు సంప్ కూడా తీసుకున్నారండి. సంప్ కూడా మనకు 5000 లీటర్స్ కేపబుల్ కదా సంప్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనము కింద రెంటర్ కోసం 2 BHK కన్స్ట్రక్షన్ చేశారండి. దాన్ని చూద్దాం. ఇంకోటి ఏంటంటే దీనికి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇస్తున్నారండి. చూస్తున్నారు కదా, ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనకు సెకండ్ ఫ్లోర్కు లిఫ్ట్ కూడా పోతుందన్నమాట. ఫస్ట్ ఫ్లోర్కు సెకండ్ ఫ్లోర్ వరకు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఈస్ట్ ఫేసింగ్ అని చెప్పేసాను కదా. ఫస్ట్ రెంటర్ కోసం అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఫస్ట్ ఏంటంటే డోర్స్ చూద్దామండి. ఈ డోర్స్ వచ్చేసి కంప్లీట్ ఇండియన్ టేక్తోనే తీసుకున్నారండి. ఫస్ట్ ఎంటర్గానే ఈ విధంగా చిన్న హాల్ అయితే మంచిగా ఉంటుందండి. దీంట్లో మనం టీవీ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ ఇచ్చినారు. పక్కకు మంచి షెల్ఫ్స్, నీట్ ఫాల్స్ని తీసుకున్నారు. ఇక్కడ కూడా మంచి షెల్ఫ్స్, ఒక విండో తీసుకున్నారు. పక్కకి మనకు చిన్న కిచెన్ ఇచ్చినారండి. ఎల్ షేప్ ప్లాట్ఫామ్, మంచి గ్రానైట్, దీంట్లో కూడా మంచిగా విండో, ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. నెక్స్ట్ వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒకటి కామన్ బాత్రూమ్ అయితే తీసుకున్నారండి. నెక్స్ట్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. చాలా స్పేషియస్గానే ఉంటుంది. కింద టైల్స్, ఈ విధంగా 4x4 మంచిగా UPVC విండోస్, ఇక్కడ బీరువా పెట్టుకోవడానికి ప్రొవిజన్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. ఇక్కడ వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా తీసుకున్నారు అనమాట. ఇది కూడా చాలా స్పేషియస్గానే తీసుకున్నారండి. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా నీట్గా మంచిగా ఉందన్నమాట. దీంట్లో కూడా మనకు బీరువా ప్రొవిజన్, పక్కకు షెల్ఫ్స్, మంచి ఫాల్స్ని, ఈ విధంగా 4x4 UPVC విండో, మంచి బ్యూటిఫుల్ పెయింటింగ్స్, మంచి ప్రెస్ డోర్స్, మంచి లో రూఫ్ కూడా తీసుకున్నారనమాట. ఇది రెంటర్ పర్పస్ కన్స్ట్రక్షన్ చేశారండి. దీనికి ఏంటంటే ఈజీగా ఈ ఏరియాలో 8,000 to 10,000 రెంట్ అయితే రావడం జరుగుతుందంట. ఇప్పుడు ఓనర్ కోసం కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ చూస్తే మనకు మాటలు రావండి, అంత బాగా అయితే తీసుకున్నారు. పైకి వెళ్ళడానికి స్టెప్స్ కింద ఒక వాష్ ఏరియా కూడా తీసుకున్నారండి. స్టెప్స్ మంచిగా గ్రానైట్తో తీసుకున్నారండి. మంచిగా రైలింగ్ చూస్తే రైలింగ్ కూడా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఈ విధంగా గ్లాస్ విండోస్ తీసుకున్నారు. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో ఉన్నాం. చాలా స్పేషియస్ బాల్కనీ అండి. బాల్కనీలో కంప్లీట్ గ్రానైట్ యూజ్ చేసినారు. మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక్కడ కూడా చూస్తే రైలింగ్ మన గ్లాస్తో తీసుకున్నారు. ఒక స్టీల్ రాడ్ కూడా పెట్టినారండి. ఇది చూస్తున్నది అంతా మనకు డాక్టర్స్ కాలనీ అన్నమాట. చూస్తున్నా కదా, ఇప్పుడిప్పుడే మంచిగా డెవలప్ అవుతుందండి. అంత హైఫై ఫ్యామిలీస్, మంచి పొల్యూషన్ లేకుండా చాలా మంచి కాలనీలో ఈ ప్రాపర్టీస్ అయితే ఉన్నాయన్నమాట. ఈస్ట్ ఫేసింగ్ అండి. ఫస్ట్ ఇది సింహద్వారం అండి. సింహద్వారం ఎంత గ్రాండ్గా తీసుకున్నారో చూస్తున్నారు కదా. మంచిగా ఇండియన్ టేక్తో అయితే డోర్స్ తీసుకున్నారండి. మంచి 7 ఫీట్ డోర్స్ అయితే తీసుకున్నారనమాట. నెక్స్ట్ డోర్స్ కూడా మంచి క్వాలిటీవి, అదేవిధంగా మంచి డిజైన్స్తో తీసుకున్నారు. ఇక మనకి ఇవి బ్రాస్ తీసుకున్నారండి. హ్యాండిల్స్ వచ్చేసి ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ ఎంటర్గానే హాల్ ఉంటుందన్నమాట. హాల్లో మంచిగా సోఫా వేసుకున్నారు, స్పేషియస్గా తీసుకున్నారు. నేబర్స్ కానీ రిలేటివ్స్ వచ్చినప్పుడు కూర్చోడానికి మంచి హాల్ అన్నమాట. ఇక్కడ కూడా ఏంటంటే మనకు చిన్నగా మనకి ఏంటంటే అంబియన్స్ అయితే తీసుకున్నారు. పైన చూస్తే మంచి ఫాల్ సీలింగ్ అండి. ఇక మనం హాల్లో నుంచి నెక్స్ట్ లివింగ్ ఏరియాకి వచ్చేటప్పుడు ఒక ఆర్చ్ తీసుకున్నారు. ఆర్చ్ కూడా కంప్లీట్
వుడ్తోనే తీసుకున్నారండి, చాలా బాగుంది దానికి కూడా. నెక్స్ట్ లివింగ్ ఏరియా అండి. లివింగ్ ఏరియాలో ఫస్ట్ ఎంటర్గానే కనిపించేది టీవీ యూనిట్. టీవీ యూనిట్ ఎంత గ్రాండ్గా తీసుకున్నారో చూడండి, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి. అదేవిధంగా కింద మనకి ఏంటంటే డ్రాస్ కూడా తీసుకున్నారు, చూస్తున్నా ఈ విధంగా డ్రాస్ అయితే తీసుకున్నారండి. ఇక్కడ కూడా మనం ఏంటంటే మన థింగ్స్ పెట్టుకోవడానికి ఈ విధంగా కూడా మనకు డ్రాస్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట, కబోర్డ్స్ కానీ. ఇక విండోస్ విషయానికి వస్తే ఈ విధంగా మంచి 2 విండోస్ తీసుకున్నారని, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. చుట్టూ కూడా మన గ్రానైట్తోని ఫోటో ఫ్రేమింగ్, మంచిగా గ్రిల్స్ తీసుకున్నారు, మెష్ డోర్స్ కూడా తీసుకున్నారు. ఇలాంటివి 2 విండోస్ ఉన్నాయండి, చూస్తారు కదా 2 విండోస్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ స్విచ్ బోర్డ్స్ తీసుకున్నా కానీ మంచి లేటెస్ట్ స్విచ్ బోర్డ్స్ తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. ఇది డైనింగ్ ఏరియా అన్నమాట, స్పేషియస్ ఉందండి. ఇక్కడ కూడా ఈజీగా 6 to 8 మెంబర్స్ కూర్చోవచ్చు అనమాట. ఇక్కడ మనం హ్యాండ్ వాష్ చేసుకోవడానికి, సింక్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ అయితే తీసుకున్నారండి. ఇట్లా మంచిగా విండో అయితే తీసుకున్నారు. ఇక్కడ కూడా మన కబోర్డ్స్ తీసుకున్నారు, చూస్తాం కదా. అంటే ఇక్కడ మనం ప్లేట్స్ కానీ ఏమైనా గ్లాసెస్ పెట్టుకోవడానికి మంచి ఒకటి కబోర్డ్ అయితే ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ లేడీస్కి ఇష్టమైనది ఏంటి? కిచెన్, పూజ గది. ఆ 2 విషయంలో ఇక్కడ కాంప్రమైజ్ కాల. ఇక్కడ కూడా చూస్తే ప్లాట్ఫామ్ చూడండి, మంచి వైట్ కలర్ తీసుకున్నారండి. మంచి ఇక్కడ చూస్తే కబోర్డ్స్ అయితే చాలా మంచి కబోర్డ్స్ తీసుకున్నారు, చుట్టూ కబోర్డ్స్ అండి. పైన కూడా చూస్తే డ్రాస్, కబోర్డ్స్ ఎవ్రీథింగ్ అవుతుందండి. ఇక్కడ కూడా మనం వాటర్ ప్యూరిఫైర్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇచ్చినారు. అదేవిధంగా గ్యాస్ కూడా బయట పెట్టుకుంటే సరిపోద్దండి, మనకి ఇక్కడ కనెక్షన్ కూడా ఇచ్చినారన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా డ్రా సిస్టమ్ చూడండి, ప్లేట్స్ పెట్టుకోవడానికి, మనకు బౌల్స్ పెట్టుకోవడానికి అన్ని ప్రొవిజన్స్ అయితే తీసుకున్నారండి, చాలా మంచిగా ఉందండి. ఇక్కడ ఒకటి ప్లాట్ఫామ్ కూడా తీసుకున్నారండి. ప్లాట్ఫామ్ కూడా చూస్తే స్పాట్ లైట్స్ తీసుకున్నారు. ఇక్కడ కూడా ఒకటి వుడ్తో ఆర్చ్ లాగా అయితే తీసుకున్నారండి, మంచిగా. దీనికి కూడా మన కబోర్డ్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ పూజ గది అండి. ఇది పూజ గది అండి. పూజ గది కూడా అసలు ఓపెన్ చేస్తే మనం పూజ చేసుకోవాలనే పాజిటివ్ వైబ్స్ వస్తాయి, అంత మంచి పూజ గది తీసుకున్నారు. దీంట్లో కూడా మన కబోర్డ్స్ కానీ, డ్రాస్ కానీ ఎవ్రీథింగ్ తీసుకున్నారు. ఫాల్ సీలింగ్ కానీ, టైల్స్, విండోస్ అన్నీ, స్విచ్ బోర్డ్ కూడా తీసుకున్నారండి. నెక్స్ట్ మనము వాష్ ఏరియా చూద్దాం. వాష్ ఏరియా కూడా స్పేషియస్గా తీసుకున్నారు. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, డిష్ వాషర్ పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా మీరు ఏంటంటే ఇంకేమన్నా థింగ్స్ పెట్టుకోవడానికి విధంగా కబోర్డ్స్ కూడా ఇచ్చినారు. ఇక సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా ఈ విధంగా గ్రిల్స్ కూడా తీసుకోవడం జరిగిందండి. ఇక్కడ వాటర్ పడితే ప్రాబ్లం కాకుండా వాటర్ ప్రూఫింగ్ డోర్స్ కూడా తీసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళేటప్పుడు ఒకటి కామన్ బాత్రూమ్ తీసుకున్నారండి. దీనికి కూడా మనకు 10 feet వరకు టైల్స్, ఫాల్ సీలింగ్, గ్రీజర్ పాయింట్, అదేవిధంగా విండో, షవర్ పాయింట్ ఎవ్రీథింగ్ తీసుకున్నారు. డోర్స్ కూడా కంప్లీట్ వాటర్ ప్రూఫింగ్ అయితే తీసుకున్నారు అనమాట. దీని పక్కకి మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉంది. మాస్టర్ బెడ్రూమ్ డోర్ నుంచి చూపిస్తాం మీకు. డోర్ చూస్తున్నారు కదా ఎంత బాగా ఒక థీమ్తో తీసుకున్నారండి, మంచిగా బ్రౌన్ అండ్ వైట్ థీమ్తో తీసుకున్నారు. అన్ని డోర్స్ సేమ్ థీమ్ అయితే ఉంటుంది అనమాట. డోర్స్ కూడా మనం క్లోజ్ చేసినప్పుడు ఈ విధంగా ఇక్కడనే స్ట్రక్ అయ్యేటట్టు మంచిగా అయితే ప్రొవిజన్స్ ఇచ్చినారు. ఇది నెక్స్ట్ కింగ్ సైజ్ బెడ్ అండి. కింగ్ సైజ్ బెడ్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు పెద్దగా. నెక్స్ట్ వచ్చేసి డ్రాస్ అండి. కబోర్డ్స్ చూస్తే ఈ విధంగా చూస్తున్నారు కదా, అదేవిధంగా మనం పెట్టుకోవడానికి లాక్ సిస్టమ్స్ కూడా ఎవ్రీథింగ్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. చాలా బ్యూటిఫుల్ ఉందండి. మీరు లొకేషన్కి వచ్చి దీన్ని చూసారనుకోండి, కొనకుండా వదిలిపెట్టారు, అంత మంచిగా అయితే తీసుకున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ తీసుకున్నారు, చూస్తున్నారా డ్రెస్సింగ్ టేబుల్ అయితే తీసుకున్నారు. అదేవిధంగా మంచి విండో తీసుకున్నారు పక్కకి. ఇక మనం ఏంటంటే ఇక్కడ మనం చిన్న ఏదైనా వర్క్ చేసుకోవడానికి చిన్న ప్రొవిజన్స్ కూడా హైడ్రాలిక్ టైప్ అయితే ఒకటి ఇచ్చడం జరిగిందనమాట. నెక్స్ట్ మనము అటాచ్డ్ బాత్రూమ్కి వెళ్దామండి. అటాచ్డ్ బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఫస్ట్ డ్రెస్సింగ్ ఏరియా చూడండి, డ్రెస్సింగ్ ఏరియా అనమాట. ఇక్కడ మనం ఏంటంటే ఏమైనా క్లాత్స్ పెట్టుకోవడానికి, ఇక్కడ ఏమైనా వాష్ చేసుకోవడానికో లేకపోతే యూజ్ చేసుకోవడానికి అయితే ఇట్లా కబోర్డ్స్ అయితే ఇచ్చినారండి. ఇది అటాచ్డ్ బాత్రూమ్. దీంట్లో కూడా మంచిగా ఫాల్ సీలింగ్, 10 feet వరకు టైల్స్, మంచిగా విండో, గ్రీజర్ పాయింట్, షవర్ పాయింట్, వాటర్ ప్రూఫింగ్ డోర్స్ ఈ విధంగా అయితే తీసుకున్నారండి. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దాం. దీని పక్కకే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుందండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా సేమ్ మంచి డోర్స్, ప్రతిదానికి సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా ఇట్లా లాక్ సిస్టమ్స్ తీసుకున్నారండి. దీంట్లో కూడా చూస్తే మంచిగా బెడ్ ఇచ్చినారు. ఇక పిల్లలకి ఏంటంటే పింక్ అండ్ వైట్ ఇష్టం ఉంటుంది కదా, వాళ్ళకు కూడా ఈ విధంగా కబోర్డ్స్ అయితే పింక్ అండ్ వైట్తోనైతే కబోర్డ్స్ కూడా తీసుకున్నారు. పైన కూడా మనకు డ్రాస్ తీసుకున్నారు. అదేవిధంగా విండో, పెద్ద విండో తీసుకున్నారు. దీనికి కూడా మెష్ డోర్స్ ఎవ్రీథింగ్ ఉంటాయి. ఇక వీళ్ళకి కూడా ఏంటంటే డ్రెస్సింగ్ టేబుల్ అండి. డ్రెస్సింగ్ టేబుల్ వీళ్ళ కోసం కూడా తీసుకున్నారండి. దీనిలో ఓపెన్ కూడా చేసుకోవచ్చు అండి, ఆ విధంగా అయితే తీసుకున్నారు. ఈ పిల్లలు స్టడీ చేసుకోవడానికి ఒక స్టడీ టేబుల్ కూడా తీసుకున్నారు. చాలా మంచిగా ఉందండి. దీంట్లో ఒక లో రూఫ్ కూడా ఉంటుంది అనమాట. ఇంకా అన్వాంటెడ్ థింగ్స్ ఏమైనా ఉంటే దాంట్లో చేసుకోవడానికి ఈ విధంగా తీసుకున్నారండి. ప్రాపర్టీ తెలుసుకున్నారు కదా, మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ చెప్తాను. ప్రాపర్టీ వచ్చేసి
150 స్క్వేర్ యార్డ్స్ అండి, 22.5 ఇంటూ 60 డైమెన్షన్స్ అన్నమాట. G+1 గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ 2 BHK విత్ లిఫ్ట్ ప్రొవిజన్ అన్నమాట. ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి హయత్ నగర్ బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ మదర్ డైరీ ఉంటుందండి. మదర్ డైరీ బ్యాక్ సైడ్ డాక్టర్స్ కాలనీలో అయితే ఈ ప్రాపర్టీ ఉందండి. ప్రాపర్టీ ముందు మనకు 25 ఫీట్ రోడ్ కూడా ఉందన్నమాట. ఫుల్లీ ఫర్నిష్డ్ ప్రాపర్టీగా ఉంది. 2 ప్రాపర్టీస్ ఉన్నాయండి. ఈ ప్రాపర్టీ పక్కకి ఇంకో ప్రాపర్టీ. ఇప్పుడు మనం పైకి వెళ్ళి కూడా చూద్దామండి. పైకి వెళ్ళడానికి కూడా స్టెప్స్ కూడా 3.5 ఫీట్ స్టెప్స్ తీసుకున్నారు. దీనికి కూడా వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఈ విధంగా గ్లాస్ విండోస్ తీసుకున్నారు. వర్షం పడ్డప్పుడు వాటర్ పడకుండా హెడ్ రూమ్ కూడా తీసుకున్నారండి. ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ చెప్పానండి. ఏం డౌట్ ఉన్నా స్క్రీన్లో డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాను, ఓనర్నే కన్సల్ట్ కాండి. మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ కూడా లేరన్నమాట. ఏమన్నా బట్టలు కూడా ఆరేసుకోవడానికి ఈ విధంగా రాడ్స్ కూడా తీసుకున్నారండి. నెక్స్ట్ ఒకరి వాష్ ఏరియా కూడా తీసుకున్నారు, చూస్తున్నారు కదా. నెక్స్ట్ వాటర్ ట్యాంక్స్ పెట్టుకోవడానికి 2 వాటర్ ట్యాంక్స్ పెట్టుకోవడానికి ఇక్కడ మనకు ప్రొవిజన్ కూడా ఇచ్చినారండి. 2 వాటర్ ట్యాంక్స్ ఇంక పడతాయి. ఇక చుట్టూ ఒకసారి కాలనీ చూడండి, ఇదంతా డాక్టర్స్ కాలనీ అండి. హైఫై ఏరియా, అసలు మాస్ పీపుల్ అనేవి ఉండరన్నమాట. ఇక్కడ లేటెస్ట్గా అంతా డెవలప్ అవుతుంది. మ్యాక్స్ ఇక్కడ డాక్టర్స్, గవర్నమెంట్ జాబర్స్, సాఫ్ట్వేర్ జాబర్స్ అలాంటి వాళ్ళు మాత్రమే ఉంటున్నారన్నమాట. ప్రాపర్టీ నియర్ టు హయత్ నగర్ అన్నమాట. మీకు ఎవరికైనా నచ్చింది అనుకోండి, డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, డైరెక్ట్ కన్సల్ట్ కాండి. ఇక లాస్ట్ అండ్ లీస్ట్ మనకు ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకోవాలి కదా. ప్రైస్ వచ్చేసి 1,50,00,000 చెప్తున్నారండి. ఇది ఫిక్స్ ప్రైస్ కాదు, దీనికి 80% లోన్ కూడా రావడం జరుగుతుంది. మీకు ఎవరికైనా నచ్చినట్లయితే డైరెక్ట్ కన్సల్ట్ కాండి. ఈ బ్యూటిఫుల్ ప్రాపర్టీని మీ సొంతం చేసుకోండి. ఇలాంటి ప్రాపర్టీస్ ఇంకా మీరు చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.